హలో, ఎక్కడున్నారా? నేను ఆల్రెడీ వచ్చేసా, త్వరగా రా. ఓకే. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 ఎక్స్ప్రెసో. ఓకే సార్. ఇప్పుడే ఒక అమ్మాయిని చూసా, బాగుంది. కాదు, చాలా బాగుంది. కాదు, చాలా చాలా బాగుంది. తను నిజంగా బాగుందో లేక నా కంటికి అలా కనిపిస్తుందో తెలియదు, కానీ నచ్చింది, బాగా నచ్చింది. తనను చూసి 2 నిమిషాలే అయినా కొంచెం సేపు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందనే ఆలోచన వస్తేనే భయం వేస్తుంది. తనతో ఎలా అయినా మాట్లాడాలి, కానీ ఎలా? చూసేసిందా? చూసిందిరా. హాయ్, బాగున్నానా? ఇందాకటి నుంచి చూస్తున్నావు కదా? నేనా? లేదు లేదు లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కూల్ కూల్. మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడేయచ్చు కదా, ఎందుకు ఇలా దొంగ చూపులు? నాకు అలా డేర్గా ఉండే వాళ్ళంటేనే చాలా ఇష్టం. చూశాను, చాలాసేపు నుంచి మాట్లాడదామని ట్రై చేస్తున్నా, కానీ ఎక్కడో తెలియని భయం అంతే. సిగ్గని చెప్పు. మేబీ నువ్వు ఇంత ఓపెన్ మైండెడ్ అని తెలుసుంటే నేనే ముందొచ్చి మాట్లాడేవాడిని, ఈ కొంచెం టైం కూడా వేస్ట్ చేసేవాడిని కాదు. బై ద వే, ఐఎమ్ దీపక్. మీరు? సార్ కరెక్ట్ టైంకి వస్తారు. సార్ ఏంటి? యువర్ ఆర్డర్ సార్. షిట్. తనతో ఎలా అయినా మాట్లాడాలి, కానీ ఎలా? వీడు కూడా వెళ్ళిపోయాడు, ఇదే కరెక్ట్ టైం. ఓ నో, ఇదే వస్తున్నాడు. హాయ్, మిమ్మల్ని చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కూడా నన్ను చూస్తున్నారు కాబట్టి. ఆహా, నేను చూడలేదు. నువ్వెన్ని చెప్పినా అదే నిజమని నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు చిన్న విషయం చెప్పనా? ఇలాగే ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోకుండా ఉంటే చివరికి మిగిలేదు ఒక చిన్న మెమరీ మాత్రమే. కానీ నీలాంటి ఒక అమ్మాయితో నాకు ఆ చిన్న మెమరీ సరిపోదు. కొంచెం వెయిట్, ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నావా? ఫ్లర్ట్ అయినా అనుకో, ఏమైనా అనుకో, ఎందుకో నేను చూడగానే మాట్లాడాలనిపించింది. పోనీ ఫ్లర్ట్ చేస్తేనే అమ్మాయిలు పడతారంటే చెప్పు, ఆ యాంగిల్లోనే ట్రై చేస్తా. అదిగో ఆ నవ్వే నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది. అయినా చీకట్లో వెన్నెలను ఆస్వాదించడానికి ఒక అందమైన అమ్మాయి నవ్వు చూడడానికి ఎంత దూరమైనా రావచ్చు. తెలివైన వాడివే. నీకు నచ్చినప్పుడే అర్థమైంది నేను తెలివైన వాడినని. అయినా అందమైన అమ్మాయిలకి తెలివైన అబ్బాయిలే కదా నచ్చేది. చాలు, ఇంకా మాటలతో మోసేయకు. ఇప్పటికైనా ఒకరి గురించి ఒకరు తెలుసుకుందామా? ఐమ్ చరిత. 1 సెకండ్. హలో, ఇప్పుడే రావాలా? సరేలే. Excuse me. Thanks. Sorry.
సారీ. ఇలా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కేవలం మొదట మాట్లాడడానికి ధైర్యం చేయలేక తమ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవచ్చు. అలాంటి వారందరికీ మా చిన్న సినిమా అంకితం.